Good morning students, now we will continue the lesson. Every success story is also a story of great failures. In the last class we have learnt about Colonel Sanders and Walt Disney. Successful people don't do great things. They only do small things in a great way. One day a partially deaf 4-year-old kid came home with a note in his pocket from his teacher. One day, a partially deaf 4-year-old kid came home with a note in his pocket from his teacher. Your Tommy is too stupid to learn. Get him out of the school. His mother read the note and answered, My Tommy is not stupid to learn. I will teach him myself. And that Tommy grew up to be the great Thomas Edison. Thomas Edison had only 3 months of formal schooling and he was partially deaf. One day partially deaf. Partially means partial. Partial means not complete. Partial means not complete. One day partially deaf అంటే కంప్లీట్ గా డెఫ్ కాదు. 4 years ఒక చిన్న బాబు అనమాట. అతను పాకెట్లో నోట్ తీసుకొని వచ్చాడనమాట. వాళ్ళ టీచర్ రాసి పెట్టింది పాకెట్లో నోట్. యువర్ టామీ ఈజ్ టూ స్టూపిడ్ టు లెర్న్. గెట్ హిమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్. ఏమని నోట్ పెట్టింది? మీ టామీ చాలా స్టూపిడ్, నేర్పించడం చాలా కష్టము, స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పి నోట్ పెట్టిందండి. హిస్ మదర్ రెడ్ ద నోట్ అండ్ ఆన్సర్. ఆ నోట్ చూసి వాళ్ళ మదర్ బాధపడి టీచర్కి ఆన్సర్ చేసిందనమాట. మై టామీ ఈజ్ నాట్ స్టూపిడ్ టు లెర్న్. నాకు టామీ స్టూపిడ్ కాదు, ఐ విల్ టీచ్ హిమ్ మై సెల్ఫ్. నేనే నేర్పిస్తాను అనేసి అంది. And that Tommy grew up to be the great Thomas Edison. Tommy ఎవరంటే థామస్ ఎడిసన్ అనమాట. థామస్ ఎడిసన్ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్. మామూలుగా జనరల్గా ఎంత 3 months వెళ్ళాడంట జనరల్ స్కూల్కి. అండ్ హీ వాస్ పార్షల్లీ డెఫ్. తనకి సరిగ్గా వినపడేది కాదు. హెన్రీ ఫోర్డ్ ఫర్గాట్ టు పుట్ ద రివర్స్ గేర్ ఇన్ ద ఫస్ట్ కార్ హీ హ్యాడ్ మేడ్. అట్లనే హెన్రీ ఫోర్డ్ అనే అతను ఫోర్డ్ కార్స్ తయారు చేస్తాను అనమాట. అతను కార్ తయారు చేసినప్పుడు అందులో రివర్స్ గేర్ పెట్టడం మర్చిపోయాడు. డూ యూ కన్సిడర్ దీస్ పీపుల్ ఫెయిల్యూర్స్? మనం వీళ్ళని ఫెయిల్యూర్స్ అని చెప్తామా? దే సక్సీడెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నాట్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ దెమ్. వీళ్ళందరూ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సక్సీడ్ అయ్యారు, సక్సెస్ తెచ్చుకున్నారు. బట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాజ్ దో దే జస్ట్ గాట్ లక్కీ. బయట చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు లక్కీ కాబట్టి సక్సెస్ అయ్యారు అనిపిస్తుంది. ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. అన్ని సక్సెస్ స్టోరీస్ వెనకాల మనం ఏజెస్ ఆఫ్ ఫెయిల్యూర్సే చూసాము. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దట్ ఎవ్రీ టైమ్ దే ఫెయిల్ దే బౌన్స్ బ్యాక్. అట్లానే ప్రతిసారి వాళ్ళు ఫెయిల్ అయినప్పుడల్లా వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంకా ఎక్కువ సాధించాలని వాళ్ళలో కృషి పెరిగింది. ఇప్పుడు మనం బాల్ని కిందకేస్తే ఏమవుతుంది? బౌన్స్ బ్యాక్, పైకి వస్తుంది కదా, అలానే. దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్ రేదర్ దాన్ బ్యాక్వర్డ్. యూ లెర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మనం ఈ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం ముందుకి కదలాలి, బ్యాక్కి వెళ్ళకూడదు, వెనకడుగు వేయకూడదు. లెర్న్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్ అండ్ కీప్ మూవింగ్. మనము ఫెయిల్యూర్స్ నుంచి, అపజయాల నుంచి మనం నేర్చుకుని దాని నుంచి మనం ముందుకు అడుగులు వేయాలి. In 1914 థామస్ ఎడిసన్ at age 67 లాస్ట్ హిస్ ఫ్యాక్టరీ. థామస్ ఎడిసన్ 67 years ఏజ్ ఉన్నప్పుడు అతని ఫ్యాక్టరీ కాలిపోయింది అనమాట. విచ్ వాజ్ వర్త్ $a few million ఆన్ ఫైర్. ఎన్నో $1 million వర్త్ ఫ్యాక్టరీ ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయింది. హీ హ్యాడ్ వెరీ లిటిల్ ఇన్సూరెన్స్ అమౌంట్ కొంచెమే ఉంది. నో లాంగర్ ఏ యంగ్ మ్యాన్. 67 years అంటే ఏజ్ అంటే యంగ్ మ్యాన్ కాదు. ఎడిసన్ వాజ్ హిస్ లైఫ్ టైమ్ ఎఫర్ట్ టు గో అప్ ఇన్ స్మోక్ అండ్ సెడ్ దేర్ ఈజ్ ఎ గ్రేట్ వాల్యూ ఇన్ డిజాస్టర్. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్. ఏమన్నా అంటే చాలా పెద్ద డిజాస్టర్. మనం చేసిన తప్పులన్నీ ఈ మిస్టేక్స్ అన్ని ఈ ఫైర్లో కాలిపోయినాయి అని చెప్పాడు అనమాట. థ్యాంక్ గాడ్ వీ కెన్ స్టార్ట్. ఏమని చెప్పాడు? థ్యాంక్ గాడ్ మనం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయొచ్చు అనేసి. ఇన్స్పైట్ ఆఫ్ ద డిజాస్టర్ 3 weeks later హీ ఇన్వెంటెడ్ ద ఫోనోగ్రాఫ్. ఆ డిజాస్టర్ అయిన 3 weeksలోనే ఫోనోగ్రాఫ్ అనేది తను కనిపెట్టాడు. వాట్ అండ్ యాటిట్యూడ్. బిలో ఆర్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. అలానే ఈ సక్సెస్ అయిన వాళ్ళకి ఫెయిల్యూర్స్ చాలానే ఉన్నాయి. కొంతమంది గురించి చెప్తున్నాను ఇక్కడ.
Thomas Edison failed approximately 10,000 times when he was working on the light bulb. మనం ఇప్పుడు లైట్ బల్బ్స్ అని వేసుకుంటున్నాం కదా, థామస్ ఎడిసన్ ఇన్వెంట్ చేసినవి. తను ఆ లైట్ బల్బ్ ఇన్వెంట్ చేసే ముందు 10,000 టైమ్స్ ఫెయిల్ అయ్యాడంట. హెన్రీ ఫోర్డ్ వాజ్ బ్రోక్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40. Lee Lacow was fired by Henry Ford too at the age of 54. Young Beethoven was told that he had no talent for music. And Beethoven ki చెప్పారంట నీకు టాలెంట్ లేదు మ్యూజిక్ అని చెప్పారు. బట్ హీ గేవ్ సమ్ టైమ్ ఫర్ ద బెస్ట్ మ్యూజిక్ టు ద వరల్డ్. అట్లానే మ్యూజిక్ బెస్ట్ మ్యూజిక్ తను ఇవ్వగలిగాడు. సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. ఏ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్ ఏ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ ఆల్సో టీచర్స్ హ్యూమిలిటీ. సెట్ బ్యాక్స్ అనేవి మన లైఫ్లో ఉంటాయి, కానీ అవి మనకి టీచ్ చేస్తాం మనం ఎలా ముందుకు నడవాలి లైఫ్లో అనేది. ఇన్ గ్రీఫ్ యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ఏ సెట్ బ్యాక్. మనం బాధలో ఉన్నప్పుడు ఆ సెట్ బ్యాక్ నుంచి మనము ఓవర్కమ్ చేసి ఎలాగ మనం ముందుకు సాగాలని నేర్చుకోవాలి. వీ నీడ్ టు లెర్న్ టు బికమ్ విక్టర్స్ నాట్ విక్టిమ్స్. మనకు జరిగిన ఈ ఫెయిల్యూర్స్ నుంచి మనము విక్టరీ సాధించాలి, జయం సాధించాలి, కానీ దానికి విక్టిమ్ అయిపోయి మనల్ని మనం నష్టపరచుకోకూడదు. ఫియర్ అండ్ డౌట్ షార్ట్ సర్క్యూట్ ఇన్ మైండ్. మనం భయపడి డౌట్ చేయగలుగుతామా లేదా అనే దాంతో మన మైండ్ని అది షార్ట్ సర్క్యూట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఫియర్ ఉండకుండా డౌట్ ఉండకుండా మనల్ని మనం సాధిస్తామని చెప్పి మనము అనుకున్నది సాధించాలి. నెక్స్ట్ క్లాస్లో మిగతా లెసన్ నేర్చుకుంటాం.